హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే తుఫాన్ వాహనంలో వెళ్తున్నటువంటి కొంతమంది ప్రయాణికులు గాయాల పాలు కూడా అయ్యారు. తుఫాన్ వాహనాన్ని ఒక కారు ఢీకొట్టింది. అయితే ఈ యాక్సిడెంట్లో సుమారుగా 5గురు మృతి చెందడంతో పాటుగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. మరొక 3 పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ దగ్గర జరిగింది ఈ ఘటన. సో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఈరోజు సాయంకాలం సుమారుగా 4 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ సంభవించినట్టు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ పైన తుఫాను వాహనాన్ని ఒక కారు వేగంగా ఢీకొనడంతో ఈ యాక్సిడెంట్ సంభవించింది. అయితే ఓవర్టేక్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ సంభవించినట్టుగా తెలుస్తోంది. బహుశా ఆ 2 కార్లు కూడా ఒకే వైపుగా ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఓవర్టేక్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ యాక్సిడెంట్ సంభవించినట్టు తెలుస్తోంది. ఆ వాహనంలో ఈ యాక్సిడెంట్లో 5గురు మృతి చెందారు. 3 చాలా సీరియస్గా ఉన్నారు. పరిస్థితి వారు చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరొక 10 మందికి కూడా గాయాలయ్యాయి. ఒకసారి ఆ యాక్సిడెంట్ తర్వాత ఆ గాయాలైనటువంటి వారి బంధువులు ఆ సంఘటనా స్థలం నుంచి మాట్లాడారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. ఎంతమంది ఉన్నారు? 12 మంది పెద్దోళ్ళు ఉన్నారు సార్. పిల్లలు ఒక 3 ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది చనిపోయినారు? ఇప్పుడు 2 స్పాట్లో చనిపోయారు సార్. ఒక పాప, 2 సీరియస్ ఉన్నారు సార్. లాస్ట్ మూమెంట్లో ఉన్నారు. ఈ చనిపోయిన వాళ్ళ పేరేమి? ఈ తాజు అని పేరు, వరాలు. తాజు వరాలు. తాజు డ్రైవర్. శంషాబాద్లో జరిగినటువంటి శంషాబాద్ పెద్ద గోల్కొండ దగ్గర జరిగినటువంటి ఘటన ఒకసారిగా సంచలనం. ఎందుకంటే ఒకే వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి కుటుంబీకుల్లో ఒక 5గురు కూడా ఒకేసారి మరణించిన సంచలనం రేపుతోంది. చాలా వరకు అక్కడ ఇబ్బందికరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబం మొత్తం కూడా కన్నీరు మున్నీరుగా అక్కడ విలపిస్తున్న సిచ్యువేషన్ చూస్తే ఎవరైనా కూడా హృదయ విదారకం కావక తప్పననే కనబడుతోంది. ఏదో ప్రతినిధి విజయ్ దగ్గరికి వెళ్దాం. విజయ్, సో ఎక్కడి నుంచి ప్రయాణిస్తున్నాయి వాహనాలు, ఎక్కడి నుంచి వచ్చాయి? సో యాక్సిడెంట్ గల కారణం ఏం తెలుస్తోంది? మనోజ్, ఇది వీళ్ళందరూ యాదగిరిగుట్ట అలాగే స్వర్ణగిరికి దర్శన నిమిత్తం వెళ్లారు. సో దర్శనం ముగించుకొని వీళ్ళు వాళ్ళ సొంత ఊరికి కరీంనగర్కి వెళ్లేటువంటి మార్గ మధ్యంలో సో పెద్ద గోల్కొండ వద్ద ఓవర్ పైన ఈ యొక్క ఘోర ప్రమాదం జరిగింది. అయితే తుఫాన్ వాహనాన్ని బెలెనో కారు వెనక నుంచి ఢీకొట్టింది. అంటే ఈ తుఫాన్ వాహనాన్ని ఢీకొట్టక ముందే ఇంకొక 2 కారులను కూడా ఢీకొట్టినట్టుగా మనకు పోలీసులు చెప్తున్నారు. అయితే ఆ వాహనాల్లో ఉన్నటువంటి వారికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఈ యొక్క తుఫాన్ వెహికల్ ని బెలెనో వెహికల్ ఓవర్టేక్ చేస్తూ దాదాపు సుమారుగా 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లో ఉన్నారు ఆ బెలెనో వెహికల్ అని చెప్పి కూడా మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పష్టం చేశారు. అయితే ఈ యొక్క బెలెనో వెహికల్ లో ఉన్నటువంటి 4 వ్యక్తులకు కూడా ఎలాంటి గాయాలు కాలేదు. కానీ తుఫాన్ లో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తుల్లో అందరూ ఆడవాళ్ళు అలాగే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. సో అందులో ఒక దాదాపు 2 నెలల బాలుడు, అలాగే 13 సంవత్సరాల బాలిక, అలాగే వరాలు అనే ఒక మహిళ, అలాగే తుఫాను వెహికల్ నడుపుతున్నటువంటి డ్రైవర్ కూడా చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. తుఫాను వెహికల్ నడుపుతున్నటువంటి డ్రైవర్ అలాగే వరాలు అనేటువంటి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సో మిగతా 2 ఆసుపత్రికి తరలించేటువంటి సమయంలో ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. వాళ్ళ బంధువులు కూడా మనకు తెలిపిన వివరాల ప్రకారం వాళ్ళు ఈ దర్శన నిమిత్తం వచ్చి ఇక్కడ ఈ ఘోర రోడ్డు ప్రమాదానికి ఎక్కడి నుంచి వచ్చారు? ఎటు తిరుగు ప్రయాణం అవుతున్నారు? వాళ్ళు కరీంనగర్ నుంచి వాళ్ళు దర్శనం కోసం వచ్చి యాదగిరి గుట్ట నుంచి, అలాగే యాదగిరి గుట్టలో దర్శనం కంప్లీట్ చేసుకొని స్వర్ణగిరి దర్శనం చేసుకొని స్వర్ణగిరి నుంచి వాళ్ళు తిరుగు ప్రయాణం అయ్యారు ఇంటికి. సో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యి ఓఆర్ఆర్ మీదుగా వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి విజయ్, మీరు చెప్తున్నట్టుగా బెలెనో కార్ కూడా గతంలో, అంటే ఇక్కడ తుఫాన్ వెహికల్ ని ఢీకొని ఇంత యాక్సిడెంట్ జరగక మునిపే కొన్ని వాహనాలు కూడా ఢీకొన్నట్టుగా అధికారులు చెప్పారని చెప్తున్నారు. కాబట్టి ఆ వాహనం నడిపేటువంటి వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్నారా? అంటే డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నారా? టెక్నికల్ సమస్య ఏదైనా? అధికారులు తెలిపిన వివరాల ప్రకారం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారని చెప్పి మనం అధికారులను కూడా అడగడం జరిగింది. కానీ పోలీసు అధికారులు మాత్రం ఎవరు కూడా బెలెనో కారులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా మద్యం తీసుకోలేదు. అలాగే ఎలాంటి మద్యం బాటిల్ కూడా మనకు వెహికల్స్ లో బెలెనో వెహికల్ లో కారులో లభించలేదని కూడా మనకు పోలీసు అధికారులు తెలిపారు. ఏదైనా టెక్నికల్ సమస్య ఉందా కారులో? ఎందుకంటే తుఫాన్ వాహనం ఢీకొనకు మునిపై మరికొన్ని కార్లను కూడా ఢీకొన్నట్టుగా మీరు చెప్తున్నారు. కాబట్టి ఏదైనా టెక్నికల్ సమస్య ఉందా? ఓవర్ స్పీడే కారణం అంటున్నారా? అక్కడ ఉన్నటువంటి అధికారులకు కేవలం ఓవర్ స్పీడ్ మాత్రమే కారణం అని చెప్పి కూడా బెలెనో కారు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ లో వస్తుంది. తుఫాన్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని వెనక నుంచి బెలెనో కార్ రైట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేస్తున్న క్రమంలోనే ఈ యొక్క యాక్సిడెంట్ జరిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు స్పష్టం చేశారు. మనోజ్,
సో వారు అదుపులోకి తీసుకున్నారా పోలీసులు? ఎవరెవరు ప్రయాణిస్తున్నారా బెలెనో కార్లో? పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని శంషాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించినట్టుగా కూడా మనకు ఏసీపీ కూడా చెప్పడం జరిగింది. సో బెలెనో కార్లో ఎవరెవరు ప్రయాణిస్తున్నారు? వారికి ఏమైనా గాయాలయ్యాయా? నలుగురు యువకులు ప్రయాణిస్తున్నారు బెలెనో కార్లో, కానీ వాళ్ళకి ఎలాంటి చిన్న గాయం కూడా కాలేదు. కేవలం కారు ముందు భాగం మాత్రమే డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో కారుకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. కేవలం ముందు భాగం అంటే బెలెనో కారే తుఫాను వెనక నుంచి ఢీకొట్టడం వల్ల కేవలం కారు రైట్ సైడ్ మాత్రమే డ్యామేజ్ అయింది. కారులో ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి దెబ్బలు కానీ ఎలాంటి కనీసం చిన్న మరకలు కూడా లేవు. ఇన్ఫాక్ట్ కారులో ఉన్నటువంటి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ కాలేదు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి సీట్ బెల్ట్ కూడా ధరించకుండా కార్ని ఇష్టారాజ్యంగా ఎలాంటి జాగ్రత్తలు కూడా పాటించకుండా సీట్ బెల్ట్ కూడా ధరించకుండా విజయ్, వెనక నుంచి ఢీకొన్నటువంటి బెలెనో కార్లో ఎటువంటి గాయాలు లేవు, కానీ ముందుగా ఉన్నటువంటి తుఫాన్ కార్లో మాత్రం సుమారుగా 5గురు చనిపోయారు. అంటే తుఫాన్ కార్లో కెపాసిటీకి మించి ప్రయాణిస్తున్నారా? ఆ రకంగా ఉన్న పోలీసులు గుర్తించారా? ఎగ్జాక్ట్లీ మనోజ్. అయితే తుఫాను వెహికల్ కాకుండా వీళ్ళది ఇంకొక వెహికల్ కూడా ముందు వెళ్ళింది. ఎర్టిగా వెహికల్లో మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో మగవాళ్ళు మొత్తం ఎర్టిగా వెహికల్లో వెళ్తున్నారు. సో తుఫాన్ వెహికల్లో కేవలం ఆడవాళ్ళు చిన్నపిల్లల్ని మాత్రమే ఎక్కించి సుమారుగా 12 నుంచి 16 మంది తుఫాన్ వెహికల్లో ఉన్నారు. అయితే తుఫాన్ వెహికల్లో ఒక మగ వ్యక్తి కూడా ఉన్నాడు, పెద్ద ఆయన ఎక్కించారు. వీళ్ళందరినీ కూడా చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని మాత్రమే తుఫాన్ వెహికల్లో ఎక్కించారు. సుమారుగా 12 నుంచి 16 మందిని కూడా తుఫాన్ వెహికల్లో ఎక్కించుకొని తీసుకెళ్తున్న పరిస్థితుల్లో ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది. సుమారుగా 100 మీటర్ల దూరంలో ఈ యొక్క తుఫాన్ వెహికల్ బెలెనో ఢీకొన్న తర్వాత తుఫాన్ వెహికల్ ఏదైతే ఉందో అది సుమారుగా ఒక 100 మీటర్లు వెళ్ళింది. 3 నుంచి 5 పల్టీల వరకు కొట్టుకు